శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖం లేదా ఫోటో చూసి జ్యోతిష్యం చెప్పబడును. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లల్లో జ్ఞాపక శక్తి, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ప్రమోషన్, విదేశీ ప్రయాణం, భయం, చేతబడి నివారణ, నరదృష్టి, నాగదోషం, చెడు దోషాలకు 100% పరిష్కారం చూపబడును. స్త్రీ పురుష వశీకరణ చేయబడను. కోయ గురూజీ లక్ష్మణరాజు గారు. సెల్ నంబర్ 8466923012. మంచి హస్తవాసి ఉన్న గురూజీ. ఒకసారి కాల్ చేస్తే మీకే తెలుస్తుంది. డిసెంబర్ చివరి వారంలో సింహరాశి వారి జీవితంలో జరగబోయే అద్భుతాలివే. వీరు జీవితంలో నెంబర్ 1 స్థానాన్ని పొందబోతున్నారు. కానీ ఈ విషయాల్లో జాగ్రత్త వహించక తప్పదు. లేదంటే ఎంత గొప్పవారి జీవితమైనా తల్లకిందులవుతుంది. అయితే ఈ రాశి వారి జీవితంలో డిసెంబర్ చివరి వారంలో జరిగే అద్భుతాలేమిటి? వీరే విషయాల్లో జాగ్రత్తలు వహించాలి? అలాగే వీరి జీవితంలో మరిన్ని అద్భుత ఫలితాలను పొందటానికి చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలను గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ రాశివారు ప్రతి విషయంలోనూ ఎలాగైనా నేను సాధించగలను అనే మనస్తత్వంతో ఉంటారు. పనులను పూర్తి చేయటంలో మంచి నేర్పును కలిగి ఉంటారు. అలాగే ఏదైనా పనిని ప్రారంభిస్తే దాన్ని పూర్తి చేసి విజయం పొందే వరకు ప్రయత్నిస్తూనే ఉంటారు. పుట్టుకతోనే నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు. ఎవరికీ తల వంచరు. అందరిపై ఆధిపత్యం చేసే స్వభావాన్ని కలిగి ఉంటారు. వీరికి అహంభావం ఎక్కువగా ఉంటుంది. ప్రతి విషయంలోనూ తామే సరైన వారు అనే భావంతో ఉంటారు. ఇతరుల నిర్ణయాలకు అస్సలు విలువనివ్వరు. తెలివితేటలతో ఎంతటి పనులనైనా సులభంగా పూర్తి చేస్తారు. వీరు వారి మాటలతో ఎదుటివారిని తమ దారిలోకి తెచ్చుకుంటారు. ఎప్పుడూ విజయపథంలో నడవటానికి ఇష్టపడతారు. వీరికి శారీరక బలంతో పాటు మానసిక బలం కూడా అధికంగా ఉంటుంది. అయితే వీరికి ఉన్నటువంటి ప్రధాన లోపం కోపం, ఆవేశం చాలా ఎక్కువగా ఉంటాయి. వీరు కోపం వచ్చినా, ఆవేశం వచ్చినా ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారో వారికే తెలియదు. కొన్నిసార్లు ఈ నిర్ణయాల వల్ల లేనిపోని సమస్యలు కూడా తెచ్చుకుంటారు. వీరిని భయపెట్టి లొంగదీసుకోవటం అనేది దాదాపు అసాధ్యమైన విషయం. డిసెంబర్ చివరి వారంలో ఈ రాశి వారి జీవితంలో జరగబోయే అద్భుతాలేమిటి అనే విషయాలను గురించి చూసుకున్నట్లయితే వీరికి వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా చాలా బాగుంది. అనుకూల ఫలితాలను పొందబోతున్నారు. వృత్తిపరంగా ప్రోత్సాహం పెరుగుతుంది. చేతి వృత్తుల వారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. ఆర్థికంగా రాబడి పెరుగుతుంది. కెరియర్ పరంగా ఊహించని అదృష్టాన్ని పొందబోతున్నారు. వీరికి ఉద్యోగపరంగా చూసుకున్నట్లయితే ఆశించినటువంటి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు లభించనున్నాయి. అలాగే ఉద్యోగం చేసే ప్రదేశంలో పై అధికారుల నుండి, సహోద్యోగుల నుండి సహకారం లభిస్తుంది. పనిచేసేటటువంటి సంస్థ నుండి గుర్తింపును పొందుతారు. నూతన ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నాలు చేసేవారికి ఆశించినటువంటి, అలాగే వారి అర్హతకు తగినటువంటి ఉద్యోగాలు లభిస్తాయి. ముఖ్యంగా ఈ సమయంలో ఉద్యోగపరంగా ప్రయాణాలు అధికంగా చేసే అవకాశం ఉంది. అయితే ఈ ప్రయాణాలు వీరికి కలిసి వస్తాయి. ప్రైవేటు సంస్థల్లో పనిచేసే ఉద్యోగస్తులకు ఒత్తిడి పెరిగే అవకాశం కూడా ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశివారు ఉద్యోగ సంబంధిత అంశాల్లో ఈ సమయంలో తీసుకునే నిర్ణయాలు అనుకూల ఫలితాలనిస్తాయి. ఉద్యోగపరంగా ఆదాయం పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే ఈ రాశి వారికి వ్యాపారపరంగా ఊహించని మార్పులు రాబోతున్నాయి. వీరు చేసేటటువంటి వ్యాపారాల్లో ఉత్సాహం పెరుగుతుంది. ఆర్థికంగా గణనీయమైన లాభాలను పొందుతారు. భాగస్వామి వ్యాపారాలు ఈ సమయంలో బాగా కలిసి వస్తాయి. అయితే భాగస్వామ్య పెట్టుబడుల విషయాల్లో మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాపారపరంగా ఊహించని ధనలాభం పొందనున్నారు. అలాగే కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ఈ సమయం అనుకూలంగా ఉంది. ముఖ్యంగా ఈ సమయంలో వీరికి పెట్టుబడికి సంబంధించి ఎటువంటి లోటు ఉండదు. అలాగే పెట్టుబడుల కోసం బ్యాంకుల నుండి, సహకార సంస్థల నుండి రుణాలు లభిస్తాయి. ముఖ్యంగా వీరికి వ్యాపారపరంగా కుటుంబ సభ్యులకు మద్దతు, సహకారం లభిస్తుంది. ఈ రాశి వారికి విద్యాపరంగా చాలా బాగుంటుంది. ఈ సమయంలో విలువైన ప్రయోజనాలు ఆశించే విధంగా విద్యార్థుల ప్రగతి ఉంటుంది. వైద్య రంగంలో బాగా రాణిస్తారు. ముఖ్యంగా పోటీ పరీక్షల్లో పాల్గొనేవారు ఆశించిన ఫలితాలను పొందుతారు. అలాగే విద్యార్థులు వృత్తి విద్య పట్ల ఆసక్తిని కనబరుస్తారు. రాజకీయ నాయకులకు సంఘంలో పేరు ప్రతిష్టలు లభిస్తాయి. కళాకారులకు నూతన అవకాశాలు లభించనున్నాయి. క్రీడాకారులకు శ్రమ అధికంగా ఉంటుంది.
ఈ రాశి వారికి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే శుభవార్తలు వింటారు. అలాగే కుటుంబ సభ్యుల యొక్క అవసరాలను తీరుస్తారు. కుటుంబ సభ్యుల నుండి శుభకార్యాలకు ఆహ్వానాలను అందుకుంటారు. కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. అయితే కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యం పట్ల వీరు తగిన శ్రద్ధ వహించాలి. ఎందుకంటే కుటుంబ సభ్యులకు అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశం ఈ సమయంలో ఎక్కువగా ఉంది. అలాగే ఈ రాశి వారికి ప్రేమ వ్యవహారాల్లో ఈ సమయంలో చిన్న చిన్న మనస్పర్ధలు, అపార్థాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. అలాగే వివాహపరంగా ప్రయత్నాలు చేసేవారికి ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉంది. ఈ రాశి వారికి వైవాహిక జీవితంలో చిన్న చిన్న ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. అయితే వీరికి జీవిత భాగస్వామి నుండి వ్యాపారపరంగా, కుటుంబపరంగా మంచి మద్దతు లభిస్తుంది. అలాగే ఈ రాశి వారికి సంతానపరంగా శుభ ఫలితాలు పొందనున్నారు. అలాగే సంతాన యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి సంతానం కలిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే విదేశాల్లో అవకాశాలను పొందటానికి ఈ సమయం వీరికి అనుకూలంగా ఉంది. విదేశాల్లో ఉద్యోగపరంగా ప్రయత్నం చేసేవారికి, అలాగే విదేశాల్లో వ్యాపారపరంగా ప్రయత్నించేవారికి, విద్యపరంగా ప్రయత్నించేవారికి ఈ సమయం అనుకూల ఫలితాలను ఇవ్వబోతుంది. ఈ రాశి వారికి ఆర్థిక పరంగా ఊహించని అదృష్టం రాబోతుంది. వీరు ఇప్పటి వరకు ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోనున్నాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారపరంగా ఆర్థికంగా చక్కని మార్గాలు కలిసి వస్తాయి. అయితే వీరికి ఈ సమయంలో ఆదాయం ఎంత ఉందో ఖర్చు కూడా అంతే స్థాయిలో ఉంటుంది. కాబట్టి ఖర్చులను నియంత్రణ చేసుకుంటే డబ్బును ఆదా చేయగలుగుతారు. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేస్తున్న వారికి ఈ సమయంలో భూముల కొనుగోలు, అమ్మకంలో రెట్టింపు లాభాన్ని పొందనున్నారు. అలాగే ఈ సమయంలో వీరు కొత్త స్థలాలను, ఇళ్లను కొనే అవకాశం ఉంది. అలాగే భవిష్యత్తు అవసరాల కొరకు ధనాన్ని పొదుపు చేయడానికి ప్రయత్నాలు చేస్తారు. ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే అనుకూల ఫలితాలు పొందబోతున్నారు. దీర్ఘకాలికంగా ఉన్న అనారోగ్య సమస్యల నుండి విముక్తి లభిస్తుంది. అయితే వాతావరణ మార్పుల వలన శరీర ఉష్ణోగ్రతలు పెరగటం, జ్వరం, జలుబు, దగ్గు వంటి చిన్న చిన్న ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ సమయంలో వీరు ఆరోగ్యపరంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. కేవలం చిన్న చిన్న అనారోగ్యాలే దాన్ని నిర్లక్ష్యం చేయకుండా డాక్టర్ను సంప్రదించి తగిన చికిత్స చేయించుకోవాలి. అలాగే వీరు ఆహారపు నియమాలను పాటించటం, వ్యాయామం చేయటం వంటి వాటి వలన మంచి ఫలితాన్ని పొందుతారు. ఈ రాశివారు ఏ విషయాల్లో జాగ్రత్త వహించాలి అనే విషయం గురించి చూసుకున్నట్లయితే ఈ సమయంలో వీరికి ప్రతికూల ఆలోచనలు ఎక్కువయ్యే అవకాశం ఉంది. కాబట్టి ప్రతికూల ఆలోచనలు తగ్గించుకోవాలి. అలాగే వీరు చేసే పనుల యందు పట్టుదల, శ్రద్ధ, భక్తి ఉండాలి. అప్పుడే విజయాలను సాధిస్తారు. వీరి సమయంలో బంధువులతోనూ, మిత్రులతోనూ ఎటువంటి గొడవలకు, తగాదాలకు దిగకూడదు. ముఖ్యంగా ఈ సమయంలో ఎటువంటి శుభ కార్యక్రమాలకు వెళ్లినా అక్కడ అనవసరంగా గొడవలకు దిగరాదు. సాధ్యమైనంత వరకు ఓపికతో వ్యవహరించాలి. అలాగే ఈ సమయంలో భవిష్యత్ అవసరాల కొరకు దాచుకున్న ధనాన్ని ఖర్చు చేయరాదు. ముఖ్యంగా ఖర్చు విషయంలో తగిన జాగ్రత్తలు వహించాలి. ఈ రాశివారు మరిన్ని అద్భుత ఫలితాలను పొందటానికి చేయవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే ప్రతినిత్యం శివారాధన చేయాలి. సోమవారం రోజున ఉపవాస నియమాన్ని పాటించాలి. ప్రతి గురువారం దత్తాత్రేయుణ్ణి దర్శనం చేసుకుని ఆవు నెయ్యి దీపాన్ని వెలిగించాలి. అలాగే మంగళవారం రోజున ఆంజనేయ స్వామిని దర్శించుకుని తమలపాకుల మాలను సమర్పించాలి. హనుమాన్ చాలీసాను ప్రతినిత్యం పఠించటం ద్వారా జీవితంలో మరిన్ని అద్భుత ఫలితాలను పొందగలుగుతారు. ఈ రాశి వారి జీవితంలో ఆశించిన ఫలితాలను పొందటానికి పాటించవలసిన పరిహారాల గురించి చూసుకున్నట్లయితే ప్రతి శనివారం నవగ్రహాలకు 27 ప్రదక్షిణలు చేయాలి. అమావాస్య రోజున శివునికి రుద్రాభిషేకం చేయించుకోవాలి. గోవుకు నానబెట్టిన కందులను ఆహారంగా తినిపించాలి. ముఖ్యంగా ఈ రాశివారు ఏదైనా కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు తీపి పదార్థాలను తిని ప్రారంభించడం ద్వారా ఆ కార్యక్రమం ఎటువంటి అడ్డంకులు, ఆటంకాలు లేకుండా పూర్తవుతుంది. వీలైతే పేదలకు, లేనివారికి అన్నదానం, వస్త్రదానం వంటివి చేయటం వీరికి ఉత్తమ ఫలితాలనిస్తుంది. అలాగే మంగళవారం రోజున మీ ఇంటిలోని ఆడవారితో ఎవరైనా ముత్తైదువుకు తాంబూలాన్ని ఇప్పించండి. ఈ విధమైన పరిహారాలను పాటించడం ద్వారా ఈ రాశి వారి జీవితంలో ఆశించిన ఫలితాలను పొందగలుగుతారు. సో చూశారు కదండి, డిసెంబర్ చివరి వారంలో ఈ రాశి వారి జీవితంలో జరగబోయే అద్భుతాలేమిటి, అలాగే వీరు ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, అదేవిధంగా వీరి జీవితంలో మరిన్ని అద్భుత ఫలితాలను పొందటానికి చేయవలసిన దేవతారాధనతో పాటుగా
పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సింహరాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోను షేర్ చేసుకోవటం మర్చిపోకండి. ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి.